హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం హెల్దీగా చక్కెరపార గోధుమ పిండితో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం కదండి. అస్సలు ఆయిల్ పీల్చకుండా గుల్లగా వస్తాయండి ఈ విధంగా చేస్తే. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక జల్లెడ పెట్టుకొని ఈ విధంగా 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా జల్లించి వేసుకున్నాం అనుకోండి, పిండి కలుపుకునేటప్పుడు చాలా స్మూత్గా వస్తుందండి. 3/4 కప్పు వరకు పంచదార పొడి వేసుకోండి. అరకప్పు పంచదారని తీసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ విధంగా 3/4 కప్పు వరకు పంచదార పొడి వస్తుందండి. ఇందులోకి చిటికెడంతా ఉప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకుందామండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా చక్కగా జల్లించి తీసుకుందాం. ఇలా మొత్తం జల్లించిన తర్వాత దీంట్లోకి 1/4 కప్పు వరకు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ప్లేస్లో మీరు డాల్డా అయినా వేస్ట్ చేయొచ్చండి. నెయ్యి లేదా డాల్డా వేయడం వల్ల చక్కెరపార చాలా గుల్లగా వస్తాయండి. ఈ నెయ్యి మొత్తం కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా రబ్ చేస్తూ కలుపుకున్నాం అనుకోండి, పిండికి నెయ్యి మొత్తం కూడా చక్కగా పడుతుంది. ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పిండి ముద్దని చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా కొంచెం గట్టి చపాతీ పిండిలాగా రావాలండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 1/2 గంట పాటు దీన్ని పక్కన పెట్టుకుందామండి. 1/2 గంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే పిండి కొంచెం నానుతుందండి మనకి చక్కగా. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద పెద్ద ఉండల్లాగా తీసుకొని కొంచెం మందంగా చపాతీలాగా రోల్ చేసుకుందామండి పొడి పిండి వేసుకొని. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇది మరీ మనకి మందంగా ఉండకూడదు, అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదండి. మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు చాకు సహాయంతో కానీ లేదంటే మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే కనుక దాని సహాయంతో కానీ ఈ విధంగా ఎడ్జెస్ మొత్తం కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మనకి ఈ మందం ఉంటే సరిపోతుందండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా రోల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. మరోవైపు స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి, గుర్తుంచుకోండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకున్న పీసెస్ని వేసుకుందామండి. మరీ ఎక్కువగా వేయకండి, కొంచెం మాత్రమే వేసుకోండి. వీటిని వేసిన వెంటనే కదపకూడదండి. వాటంతట అవి పైకి తేలుతూ ఆయిల్ పైకి వస్తాయి అన్నమాట. అప్పుడు మాత్రమే గెరెట్తో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందామండి. ఇదే విధంగా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చక్కెరపార రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్ లాగా కానీ లేదంటే ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానీ చాలా బాగుంటాయండి. నేను చెప్పిన విధంగా కనుక మీరు చేస్తే అస్సలు ఆయిల్ పీల్చదండి, చాలా గుల్లగా కూడా వస్తాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.